Hello everyone, welcoming to Groups Adda YouTube channel. This is Riaz. సో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ నుంచి అయితే త్వరలో ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో దానికి సంబంధించి రీసెంట్గా గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో దగ్గర 800 ఏడబ్ల్యూ పోస్టులను భర్తీ చేస్తాము, అందులో 70% అయితే భర్తీ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ అయితే ప్రకటించింది. సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఏజ్ ఎంత ఉన్నాయి అండ్ సిలబస్ ఎలాగా ఫర్ 3 అన్ని జోన్లకి కలిపి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి 3 జోన్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్. సో మనకి ఏపీ ఎస్పీడీసీఎల్లో అయితే 2012లో ఏమో నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అందులో దగ్గర 33 ఏడబ్ల్యూ పోస్టులు అయితే ఫిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో 20 పోస్టులను ఫిల్ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ అనేది 33 వేకెన్సీస్ అనేది చాలా లెస్, ఓకేనా. అలాగే 2019 కూడా 20 వేకెన్సీస్ వచ్చాయి. సో ఇవి కూడా చాలా లెస్. సో దీంట్లో ఆ నోటిఫికేషన్లో సిలబస్లో ఉన్న ఏజ్ వచ్చేసి 18 to 42 ఇయర్స్, ఓకేనా. సో ఏజ్ అనేది చాలా ఎక్కువ ఓన్లీ ఫర్ జనరల్కి ఇది, ఓకేనా. 42 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ. సో కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. సో ఆ తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటంటే మస్ట్ పొసెస్ బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఎవరైతే ట్రిపుల్ ఈ చేసి ఉంటారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్, ఆర్ దీనికి సరిపోయే ఈక్వల్గా సరిపడా డిగ్రీ కనుక ఉంటే వాళ్ళు కూడా వీటికి ఎలిజిబుల్, ఓకేనా. సో ఆ తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఏపీ ఎస్పీడీసీలో ప్రీవియస్ నోటిఫికేషన్స్లో వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 100 క్వశ్చన్స్ మనకి టెక్నికల్ నాలెడ్జే. సో ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ మీదే క్వశ్చన్స్ అడుగుతాడు. సో యాప్ట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, జీకే జిఎస్ కానీ ఏమైతే ఉండవు. ఓన్లీ 100 క్వశ్చన్స్ ఫర్ ఓన్లీ టెక్నికల్ సిలబస్ మీదే ఎగ్జామ్స్లో అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో 120 minutes 2 hours అయితే టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్కి 2 hours అయితే టైం ఉంటుంది. సో ఆఫ్లైన్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఓఎంఆర్స్ అయితే ఇస్తారు. సో ఆ తర్వాత ఏపీ ఈపీడీసీఎల్కి చూసుకుంటే ఏపీ ఈపీడీసీలో కూడా సేమ్ ఏజ్. మనకి ఏపీ ఈపీడీసీలు వచ్చేసి 2019లో ఒక 15 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో చాలా లెస్ నోటిఫికేషన్, లెస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అందులో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఏజ్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్, డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో డబ్ల్యూ చేసి ఉంటారు, సో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ట్రిపుల్ ఈ చేసి ఉంటారు, సో వాళ్ళు కూడా ఎలిజిబుల్, ఓకేనా. సో ఆ తర్వాత ఏపీ ఇందులో క్వశ్చన్స్ వచ్చేసి 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్ 180 minutes. సో మొత్తం అయితే ఇందులో కూడా టెక్నికల్ నాలెడ్జ్ నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆల్ టెక్నికల్ నాలెడ్జ్, సో మనకి సబ్జెక్ట్లో ఉండే సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇందులో అడుగుతారు. సో దీనికి 180 minutes అయితే టైం ఇవ్వడం జరిగింది. సో దీనికి 3 hours 160 క్వశ్చన్స్, దీనికి 2 hours 100 క్వశ్చన్స్. సో ఏపీ సిపిడిసిఎల్ విషయానికి వస్తే ఏపీ సిపిడిసిఎల్ అనేది 2019లో అయితే మనకి ఫామ్ అయింది. ఇంతకు ముందు ఏపీ ఎస్పీడీసీఎల్ గా ఉన్నింది. సో ఆ తర్వాత ఏపీ సిపిడిసిఎల్ గా కొన్ని జిల్లాలు అయితే బైఫర్కేట్ అయ్యాయి. సో దానికి సంబంధించి బైఫర్కేట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అనేది రాలేదు. సో జేఎల్ఎం వచ్చాయి. సో మన డిస్కషన్ ఏడబ్ల్యూ కాబట్టి సో ఇప్పటి వరకు ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అనేది ఏపీ సిపిడిసిలో రాలేదు. సో మీరు ఆలోచించండి, సో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించి. గత 10-15 సంవత్సరాల నుంచి దగ్గర సరైన నోటిఫికేషనే మన డిపార్ట్మెంట్లో అయితే లేదు. సో ఒక్కసారి ఆలోచించండి ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు. అండ్ పైగా డిపార్ట్మెంట్ కూడా వర్క్ లోడ్ అనేది ఎక్కువైతే ఉంది. సో వాళ్ళు ప్రపోజల్స్ చేస్తున్నారు, ఆ ప్రపోజల్స్కి ఆమోదించింది గవర్నమెంట్. సో దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు, ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడూ చెప్పలేదు కదా. సో మన నోటిఫికేషన్ ఇస్తాం, గ్రీన్ సిగ్నల్ అని ఇస్తాం, ఎప్పుడు చెప్పలేదు కదా. సో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అని చెప్పారు అంటే దానికి అర్థం త్వరలో నోటిఫికేషన్ అయితే రావచ్చు. సో వెల్ ప్రిపేర్ అయితే ఉండండి. సో తర్వాత సిలబస్ విషయానికి వస్తే మనకి సిలబస్ అయితే ఎలా ఉంది ఇందులో చూద్దాం. సో ఇది ఏపీ ఎస్పీడీసీఎల్కి సంబంధించిన సిలబస్. సో ఇందులో 2019లో వచ్చిన నోటిఫికేషన్లో ఉండే సిలబస్ అయితే ఇది. సో ఇందులో మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, కంట్రోల్ సిస్టమ్స్,
అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, యూటిలైజేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్. సో ఈ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, టోటల్ 8 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఏపీ ఈపీడీసీలో వచ్చిన కూడా సేమ్ సిలబస్ ఉంది. సో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఆ చేంజెస్ ఇది చూద్దాం. సో మనకి ఏపీ ఈపీడీసీలో వచ్చిన నోటిఫికేషన్ 2019లో వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో ఇందులో వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్స్, నథింగ్ బట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్సే. సో ఆ తర్వాత కంట్రోల్ సిస్టమ్స్, సో మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు ఏపీ ఎస్పీడీసీలో వచ్చేసి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఒక్కటే ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ టాపిక్ అయితే లేదు. బట్ ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ అనేది యాడ్ అయింది. సో ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్తో పాటు ఇన్స్ట్రుమెంటేషన్ టాపిక్ అనేది యాడ్ అయింది. సో దానికి దీనికి తేడా వచ్చేసి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ యాడ్ అయింది. సో నెక్స్ట్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఏపీఎస్పీడీసీలో కూడా ఇది సేమ్ సిలబస్సే, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్. సో ఇక్కడ పవర్ సిస్టమ్స్. సో ఇందులో మనకి యూటిలైజేషన్ టాపిక్ అనేది లేదు, బట్ ఏపీఎస్పీడీసీలో అయితే యూటిలైజేషన్ టాపిక్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ డ్రైవ్స్ రెండు కలిపి సింగిల్ సబ్జెక్ట్ అయితే ఇచ్చారు. సో ఏపీఎస్పీడీసీలో మాత్రం పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ అని సపరేట్ గా సబ్జెక్ట్ ఇచ్చారు. సో మెషిన్స్ అని సపరేట్ గా ఇచ్చారు. సో అదే తేడాలు, జస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అనే పార్ట్ ఏపీ ఈపీడీసీలో యాడ్ చేశారు. బట్ ఏపీ ఎస్పీడీసీలో అయితే ఇన్స్ట్రుమెంటేషన్ లేదు. సో సిలబస్ డిఫరెన్స్ వచ్చేసి ఇది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ చాలా మంది నాకు అడిగేది ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారంటే, సార్ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదాం అని చెప్పే ఉద్దేశం అయితే చాలా మంది ఉన్నారు. సో అలా రాంగ్ అండి. అప్పుడు మనకి వన్స్ నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు మనం ప్రిపేర్ అవ్వాలంటే టైం అయితే ఉండదు. ఓకేనా, దగ్గర 40-50 డేస్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఎప్పుడు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు, రివిజన్ ఎప్పుడు చేస్తారు, టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాస్తారు. సో టైం అయితే ఉండదు. సో ఆ టైము గేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అండ్ ఈఎస్సీ క్వాలిఫైడ్ వాళ్ళకు కూడా ఆ టైం అనేది సరిపోదు. సో ఒక్కసారి ఆలోచించుకుని అసలు ప్రిపరేషనే లేని వాళ్ళకి ఎంత టైం అయితే కావాలో. సో మీరైతే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇది నార్మల్ జాబ్స్ అయితే కాదు, సో మంచి పోస్టులు, హై శాలరీ ఉండే జాబ్స్, హోమ్ టౌన్కి దగ్గర వర్క్ చేసుకోవచ్చు. అండ్ మనకి గవర్నమెంట్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒక సబ్స్టేషనే మన అండర్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ మన కింద చాలా మంది వర్కర్స్ అయితే ఉంటారు. సో ఐటీఐ చేసిన వాళ్ళు, షిఫ్ట్ ఆపరేటర్ అని చెప్పి, అటెండర్స్ అని చెప్పి, సబ్ ఇంజనీర్లు, లైన్మెన్లు, హెల్పర్లు, వీళ్ళందరూ మన కిందే ఉంటారు. సో చాలా మంచి జాబు. సో ఈ జాబ్ని అయితే కాంపిటీషన్ అయితే చాలా ఉంటుంది, ఎందుకంటే ఏజ్ కూడా ఎక్కువ అండ్ చాలా నోటిఫికేషన్ వచ్చి అయితే చాలా ఇయర్స్ అయితే ఉంది. సో కాంపిటీషన్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. సో ఈ కాంపిటీషన్లో మీరు మెరిట్లో మీ నేమ్ రావాలంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఒకసారి మీరే ఆలోచించుకోండి. సో చాలా మంచి నోటిఫికేషన్. దగ్గర మనకి రీసెంట్గా టీఎస్ఎస్పీడీసీలు తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వచ్చాయి. తెలంగాణ జెన్కోలో సెలెక్ట్ అయిన కూడా ఉన్నారు. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది యూత్. మేము కోచింగ్ తీసుకునేటప్పుడైతే మా ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. సో తను టీఎస్ఎస్పీడీసీలో స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. సో తనకి 25 years. సో చూడండి వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉందో, ఒకసారి వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందో మీరు చూడండి. సో మనం ఈ జాబ్ని ఆల్రెడీ క్రాక్డ్, ఇస్రో సైంటిస్ట్లో క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ బార్క్లో క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ జాబ్లో అయితే అప్లై చేసుకుని జరిగింది. సో ఈ జాబ్ అంత బాగుంటుంది, సొసైటీలో గుడ్ నేమ్ ఉంటుంది. సో చాలా మంచి జాబు, శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎవరి మాటలు అయితే వినొద్దు, మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. చాలామంది సో గేట్ చేసిన వాళ్ళు, గేట్ ప్రిపరేషన్ అయిన వాళ్ళు అనుకుంటారు. సో గేట్ ప్రిపేర్ అయిన వాళ్ళకి న్యూమరికల్ నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇందులో థియరీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనకి ఈ డిస్కమ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లో 50% న్యూమరికల్, 50% థియరీ అనేది వస్తాయి. సో ఈ న్యూమరికల్ అనేది గేట్ స్టాండర్డ్ వాళ్ళు చేయగలరు. సో థియరీలో కూడా గేట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా కొంచెం వెనకబడతారు. థియరీ కూడా అంతగా వాళ్ళు చేయలేరు. బికాజ్ నేను గేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్నే. సో ఐ నో. సో దానికి సంబంధించి డిప్లొమా చేసిన వాళ్ళకి థియరీ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో న్యూమరికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా మీ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయండి. సో మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మీకు మంచిది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చే టైంకి మీ ప్రిపరేషను కంప్లీట్ అయి ఉండాలి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మాత్రం ప్రిపరేషన్ని ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సిరీస్ రాయాలి, రివిజన్ చేయాలి. సో సక్సెస్ మంత్ర అయితే ఇదే.
సో మీరు ఆ టైం నుంచి మీ ప్రిపరేషన్ని ప్రాక్టీస్ చేయడం, టెస్ట్ సిరీస్ రాయడం మొదలు పెడితే సో మీరు ఈజీగా జాబ్ క్రాక్ చేయడంలో సందేహం అయితే ఏం లేదు. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రిపరేషన్.